మరిన్ని కొత్త వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. పెరుగుతో సల్లచారు ఎలా చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. పెరుగు, అందులో సన్నగా ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయ, కొత్తిమీర సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పెరుగును కొద్దిగా ఇలా చిలకాలి. ఇది ఇలా చిక్కగా ఉంటే బాగుండదు కాబట్టి కొన్ని నీళ్లు పోసుకోవాలి. ఈ నీళ్లు పోసుకున్నాక ఇందులో ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర అన్నీ వేసుకున్నాక ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. సరిపడా ఉప్పు వేసుకోవాలి. కొద్దిగా సప్పగా ఉంటేనే బాగుంటుంది సల్లచారులో, ఉప్పు ఎక్కువ ఉంటే బాగుండదు. ఇప్పుడు ఇందులో పోపు వేసుకుందాం. ఆయిల్ పోసుకొని నూనె వేడెక్కాక ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు అన్నీ కలిపినవి పోపు గింజలు ఇందులో వేసుకోవాలి. నూనె వేడెక్కాక తర్వాత కరివేపాకు రెమ్మలు వేసుకోవాలి. ఎక్కువ మాడకుండా కొద్దిగా గోధుమ కలర్ వచ్చాక పోపు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఈ సల్లచారులో వేసుకోవాలి. కొద్దిగా శొంఠి పొడి, మిరియాల పొడి కూడా వేసుకోవచ్చు. పెరుగుతో సల్లచారు రెడీ. Thanks for watching. Like, share and subscribe. మరిన్ని కొత్త వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.